వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే స్కిల్ పేపర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ నేర్చుకుందాం. సో జాగ్రత్తగా వినండి. ఒక్క 15 నిమిషాలు మీ టైం స్పెండ్ చేస్తే ఒక యూనిట్ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. 15 నిమిషాలు కూడా అవసరం లేదు, 10 నిమిషాల్లో ఒక యూనిట్ నేర్చుకోవచ్చు. అంత తేలిగ్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. మీరేం రాసుకోవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1లో ఈ అకౌంటింగ్ సిస్టమ్స్ లో ఉన్న రకాలు అడుగుతారు. అంటే డిఫరెంట్ టైప్స్ అడుగుతారు. ఒకటి డబుల్ ఎంట్రీ, రెండు సింగిల్ ఎంట్రీ. డబుల్ ఎంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. సో డబుల్ ఎంట్రీ అంటే ప్రతి దానిలో కూడా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి గివింగ్ ఆస్పెక్ట్, ఎవరైతే ఇస్తారో వాళ్ళు. రెండు రిసీవింగ్ ఆస్పెక్ట్, ఎవరైతే తీసుకుంటారో నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు నాన్న, ఇదంతా ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు, మీరు డబ్బులు ఇస్తున్నారు. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ నాన్న. మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు గివింగ్ యాసెట్. మీరు టోకెన్ రాసేసి నా పేరు, నీ అకౌంట్ నెంబరు, సంతకం పెట్టేసి ఎంత డబ్బులు అని చెప్పి ఇస్తున్నావు నువ్వు బ్యాంక్కి. సో అది నువ్వు గివింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. అంటే అక్కడ లోపల క్యాషియర్ మీ దగ్గర డబ్బులు తీసుకుని మీ అకౌంట్కి జమ చేస్తారు కదా, ఆ క్యాషియర్నే రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటారు. సో ఇది నాన్న. ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా సిస్టమేటికల్గా రికార్డ్ చేయబడి ఉంటాయి. ఒకటి నువ్వు పేమెంట్ చేసి రాస్తావు రిసిప్ట్, ఆ రిసిప్ట్ నీకు ఇస్తాడు, అంటే నీ దగ్గర ఉంటుంది. రెండు నీ బ్యాంక్ బుక్లో కూడా అది టైప్ చేసి ఉంటుంది, అంటే ప్రింట్ ఇచ్చి ఉంటుంది. సో 2 పక్కల కూడా సిస్టమేటిక్గా రికార్డ్ చేయబడి ఉంటుంది అని చెప్పాడు. ఒకటి ద యాక్యురసీ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి వెరిఫైడ్, అకౌంట్ వెరిఫై అవుతుంది. రెండు ఫైనల్ అకౌంట్స్ అనేది కూడా ప్రిపేర్ అయి ఉంటాయి. మూడోది కౌంటర్ చెక్ చేసినప్పుడు మీ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ ఫ్రాడ్ అనేది జరగకుండా వీళ్ళు చూసుకుంటారు. సింగిల్ ఎంట్రీ అంటే ఇక్కడ అకౌంటింగ్ ఏమి ఉండదు. ఈ సిస్టంలో 2 ఆస్పెక్ట్స్ కూడా రికార్డ్ అవ్వవు. బట్ ఇన్ సమ్ కేసెస్ ఓన్లీ 1 ఆస్పెక్ట్ ఈజ్ రికార్డెడ్ అండ్ అదర్ కేసెస్ నో ఎంట్రీ ఈజ్ రికార్డెడ్. సో అంటే ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇద్దరు మధ్యన జరిగింది అనుకుందాం. ఏదైనా ఒక విషయం ట్రాన్సాక్షన్ జరిగితే అందులో ఫర్ సపోజ్ కొన్ని కేసెస్లో ఒకళ్ళ దగ్గర మాత్రమే రికార్డెడ్ అయి ఉంటుంది, ఇంకో దగ్గర ఆ ఎంట్రీ అనేది రికార్డ్ అవ్వదు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఈ సిస్టమ్ కూడా సింగిల్ ఎంట్రీ అండ్ నో ఎంట్రీ, ఈ రెండింటిని కలిపి సిస్టమ్ పనిచేస్తుంది. సో ఇది ఒక ఇన్కంప్లీట్ అన్సిస్టమేటిక్. సో ఇద్దరి దగ్గర రికార్డ్ అవ్వట్లేదు అంటే ఇది ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్ కదా, అన్సిస్టమేటిక్. సో కొన్నిసార్లు దీన్నే ఈ సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే అకౌంట్స్ ఫ్రమ్ అన్కంప్లీటెడ్ రికార్డ్స్ అని పిలుస్తారు. కొన్నిసార్లు వీటిని ఏమని పిలుస్తారు, అకౌంట్స్ ఫ్రమ్ అన్కంప్లీటెడ్ రికార్డ్స్ అంటారు. సో దీన్ని కొన్నిసార్లు నాట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అంటారు. అదేవిధంగా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. స్మాల్ బిజినెస్కి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యూజ్ అవుతుంది అని చెప్పాడు. కాకపోతే సింగిల్ ఎంట్రీ సిస్టంలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న, వెరీ సింపుల్. 2 సిస్టమ్స్ ఉంటాయి, ఆ 2 సిస్టమ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అయిపోయింది. ఓకే, ఈ అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, టు ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో నువ్వు ఈ అకౌంటింగ్ నువ్వు ఎవరికి ఎంత ఇస్తున్నావు, నీకెంత వస్తుంది, నీ శాలరీ ఎవరికి ఎంత ఇస్తున్నావు, ఇదంతా నీ దగ్గర ఉంటే నీ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది. నీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా లాస్లో ఉన్నావా. నెక్స్ట్, ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్ బుక్స్. సో బిజినెస్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ బుక్స్లో రికార్డ్ అయి ఉంటాయి. సో ఇది హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్తూ ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైంలోనే నువ్వు చదువుకోవచ్చు. నెక్స్ట్, ఈ అకౌంటింగ్ చేయడం వల్ల టు కంపేర్ ద ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిర్మ్ విత్ ద పాస్ట్. సో అంటే నీ ఆర్గనైజేషను అంటే లేదా నీ కంపెనీ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ పాతున్న పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి ఈ అకౌంటింగ్ పనికొస్తుంది. నెక్స్ట్, ఇవి దేనికి, ఇన్కమ్ ట్యాక్స్కి, సేల్స్ ట్యాక్స్, ఇలాంటివి ఏవైనా నీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ వచ్చేటప్పుడు ఈ అకౌంట్ బుక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అకౌంట్స్ ఆర్ ఫైనల్ ప్రూఫ్స్ ఫర్ అసర్టైనింగ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ యొక్క వాల్యూ చెప్పడం కోసం ఈ అకౌంట్స్ని ఫైనల్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ ద బుక్స్ బై బ్యాలెన్సింగ్ ద లెడ్జర్ అకౌంట్స్ పీరియాడికల్లీ. ఏం లేదన్న, ఒక పీరియాడికల్గా నీ అకౌంట్స్ని చెకింగ్ చేసేటప్పుడు యాక్యురేట్గా చెక్ చేయొచ్చు ఈ అకౌంట్స్ ఉండడం వల్ల నీ దగ్గర. ఈ అకౌంటింగ్ వల్ల అకౌంట్ ఈజ్ అన్ ఎయిడ్ టు ద మేనేజ్మెంట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద లాస్ ఇన్కర్డ్ ఆర్ ప్రాఫిట్ అండ్. ఈ అకౌంటింగ్ వల్ల నీకు ఎంత ఎగ్జాక్ట్గా లాస్ అయ్యావు లేదా ఎంత ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ ఎర్న్ అయ్యావని చెప్తుంది. సో అంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, ఈ అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటి? 2 రకాలుగా ఉంటాయి ఈ అకౌంటింగ్ ప్రాసెస్. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, రెండు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూసుకుంటే
ద బిజినెస్ మే పర్చేస్ ద వేరియస్ ఇన్పుట్స్ దట్ రిక్వైర్డ్. ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన ముడి సరుకులను ఇంకో దగ్గర కొనుక్కుంటాం. అది క్యాష్ అయినా అవ్వచ్చు, క్రెడిట్ బేస్ అయినా అవ్వచ్చు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేది అమ్ముతాం, క్యాష్తో అయినా క్రెడిట్ కార్డ్తో అయినా అమ్ముతాం. బట్ ఎవ్రీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఫైనల్లీ కన్వర్ట్స్ ఇంటూ క్యాష్ ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ లో. అదే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అనుకో, ద గూడ్స్ అనేది నువ్వు పర్చేజ్ చేస్తావు, షోల్ చేస్తావు, ఓన్లీ క్యాష్ కానీ క్రెడిట్ బేసిస్ కానీ. ఈ కేసులో సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ ఆర్ అఫోర్డ్ ఫర్ సేల్. సో అంటే ఏం లేదన్న, ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏమి ఉన్నాయో అవి సేల్ కోసం ఆఫర్ చేస్తాను నేను. ఇది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ లో నువ్వు కొంటావు, అమ్ముతావు. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆర్గనైజేషన్ సర్వీసెస్ అనేవి సేల్ కోసం ఆఫర్ చేస్తాయి. సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం, ఆ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ అంటే రిసిప్ట్ కానీ దానికోసం బిల్ కానీ ఇస్తాడు. ఆ ప్రూఫ్ బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ అనేది నీ బుక్ లో రికార్డ్ అవుతుంది. దాన్ని జర్నల్ అని పిలుస్తారు. సో నువ్వు ఏ అకౌంట్ పంపించో వాళ్ళ అకౌంట్ లో కూడా ఇదే రికార్డ్ అవుతుంది, దాన్ని లెడ్జర్ అని అంటారు. ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఈచ్ అకౌంటింగ్ ఇయర్, ప్రతి సంవత్సరం నీ బ్యాలెన్స్ అంతా అన్ని చెక్ చేస్తుంది. దాని స్టేట్మెంట్ షోయింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ సపరేట్లీ. సో అంటే నువ్వు ఎంత కట్టావు, నీ అకౌంట్లో ఎంత పడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టానన్నా, క్రెడిట్ స్టేట్మెంట్ దగ్గర లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ నుంచి నాకు వేరే వాళ్ళు నువ్వు డబ్బులు వేసాను నాకు, అప్పుడు నాకు పక్కన ఇంకొక దగ్గర కనిపిస్తాయి డబ్బులు. నేను వేసిన డబ్బులు ఒక దగ్గర కనిపిస్తాయి, వచ్చిన డబ్బులు ఒక దగ్గర కనిపిస్తాయి. సో ఈ విధంగా సపరేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ అకౌంటింగ్ అనేది. విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసుకుని ఫైనల్ అకౌంట్స్ ప్రాఫిట్ లాస్ అనేది చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి నీ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ అబ్టైన్డ్ బై ప్రిపేరింగ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో దీన్ని బట్టి నీ అకౌంట్ లాస్ లో ఉందా ప్రాఫిట్ లో ఉందని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని బట్టి నీ బిజినెస్ యొక్క రిజల్ట్ ని నువ్వు పొందొచ్చు. దీని యొక్క ఫైనల్ పొజిషన్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో తెలుస్తుంది, నేను ప్రాఫిట్ లో ఉన్నా లాస్ లో ఉన్నా అనేది బ్యాలెన్స్ షీట్ బట్టి చెప్తుంది. In the subsequent year, the accounts that are not closed in the previous year opened in the books with previous year's closing balances. ఏం లేదన్న, సో ఈ ఇయర్ ట్రాన్సాక్షన్ ఏంటి, నీ లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి దీనివల్ల, ఈ అకౌంటింగ్ వలన. సో ఇది ఒక సైకిల్ కింద రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక డయాగ్రమెటిక్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది. ట్రాన్సాక్షన్, జర్నలైజింగ్, లేటర్ పొజిషన్, ట్రయల్ బ్యాలెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ విధంగా ఒక బ్యాలెన్స్ షీట్ ని తయారు చేస్తాం ఒక అకౌంటింగ్ సైకిల్. ఈ పిక్చర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి నువ్వు ఎగ్జామ్ లో. సరే నెక్స్ట్, అకౌంటింగ్ యొక్క రూల్స్ ఏంటి. సో నువ్వు డెబిట్ చేసినా క్రెడిట్ చేసినా, డబ్బులు వేసినా డబ్బులు తీసినా దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సనల్ అకౌంట్ నీ దగ్గర ఉన్నది. డెబిట్ ని రిసీవర్ అంటారు, క్రెడిట్ ని గివర్ అంటారు. నేను డబ్బులు ఇచ్చాను, నేను గివర్ని, నువ్వు నాకు డబ్బులు వేసావు, నువ్వు డెబిట్, నువ్వు రిసీవర్. ఓకే. సో ఇన్ అదర్ వర్డ్స్, డెబిట్ ద అకౌంట్ ఆఫ్ ద పర్సన్ హూ రిసీవ్ సంథింగ్. ఎవరైతే ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను, నువ్వు డెబిట్ చేసినట్టు. సారీ, నువ్వు నా అకౌంట్కి డెబిట్ చేసావు, నా అకౌంట్లో డబ్బులు పడ్డా, నేను రిసీవ్ చేసుకున్నాను. నువ్వు క్రెడిట్ చేసావు, నేను డెబిట్ చేసుకున్నాను. ఓకే, అది పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు వెళ్ళిపోయాయి అని చెప్పేదాన్ని రియల్ అకౌంట్స్ అంటారు. దీన్నే ఒక ప్రాపర్టీకి సంబంధించి, ఒక బిజినెస్ కి సంబంధించిన వాటిలో ఎక్కువగా వాడతారు. నామినల్ అకౌంట్స్ అంటే ఏం లేదు నాన్న. ఇన్ కేస్ ఆఫ్ నామినల్ అకౌంట్, ద రూల్ ఈస్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్ అదర్ వర్డ్స్, డెబిట్ అకౌంట్స్ నీ ఎక్స్పెన్సెస్, నీకు వచ్చిన లాస్ ఎంత, నీకు వచ్చిన గెయిన్ ఎంత అని చెప్పడానికి నామినల్ అకౌంట్స్ వాడతాం. వాల్యుయేషన్ అకౌంట్స్, డెబిట్ ద అకౌంట్ వెన్ ద అకౌంట్ ఈజ్ రిడ్యూస్డ్, క్రెడిట్ ద అకౌంట్ వెన్ ద అకౌంట్ ఈజ్ ఇంక్రీజ్. అకౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు అమౌంట్ క్రెడిట్ చేస్తే అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, తీసేస్తే రెడ్యూస్ అయిపోతుంది, అదే చెప్పాడు. సో దీని యొక్క రూల్స్ ని ఈ విధంగా పట్టికగా ఇచ్చాను నేను. ఈ పట్టికని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి ఎగ్జామినేషన్ లో. సో ముందు మాట్లాడిందే మరలా పట్టిక రూపంలో ఇచ్చాను. ఎవ్రీ ట్రాన్సాక్షన్ నెసెసర్లీ ఎఫెక్ట్ టూ అకౌంట్స్. రెండు అకౌంట్స్ ని ప్రతి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ 4 రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ దీస్ 4 అకౌంట్స్ రిసీవ్స్ ద బెనిఫిట్, అదర్ గివ్స్ ద బెనిఫిట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఈ 4 అకౌంట్స్ లో ఒక అకౌంట్ అనేది బెనిఫిట్ ని రిసీవ్ చేసుకుంటుంది, ఇంకోటి బెనిఫిట్ ఇస్తుంది. డబ్బులు వేసాను, డబ్బులు తీసాను, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ద అకౌంట్ విచ్ రిసీవ్స్ ద బెనిఫిట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ మస్ట్ బి డెబిటెడ్. నువ్వు నాకు డబ్బులు వేసావు అంటే నాకు డెబిట్ అయ్యి, నీకు డెబిట్ అయ్యి నాకు డబ్బులు వచ్చాయి. ఎంట్రీ మస్ట్ బి మేడ్ ఆన్ ద డెబిట్ సైడ్. నీ దగ్గర నీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ నువ్వు 49 రూపాయలు పెట్టి కోర్స్ కొన్నావు డిఎంటీ లాజిక్స్ యాప్ లో, అంటే నీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యింది, ఆ ట్రాన్సాక్షన్ నీకు వస్తుంది కదా, అదే చెప్తున్నాడు. సో నువ్వు నాకు డబ్బులు వేసావు, నా దగ్గర కూడా క్రెడిట్ అయ్యాయి డబ్బులు, నాకు కూడా అకౌంట్ లో అది ప్రింట్ అవుతుంది కదా, అదే చెప్పాడు, అంతేరా, ఇంతకు మించి ఏం లేదు. 10 నిమిషాల్లో యూనిట్ కంప్లీట్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు, వెరీ వెరీ సింపుల్ యూనిట్ రా నాన్న. ఓకేనా, మనకి 2 యూనిట్లు కూడా ఇలాగే ఉంటాయి, వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు టైం వేస్ట్ చేయకండి, జాగ్రత్తగా నేర్చుకుని 1 యూనిట్ అయ్యాక 2 యూనిట్కి రండి. నెక్స్ట్ యూనిట్ లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నారు అనుకుంటాను. మరొక 10 నిమిషాలు మీ టైం కేటాయిస్తే 2 యూనిట్ కూడా అయిపోతుంది. ఓకేనా, ఎక్కువ టైం ఏంటి కాదు, 10 నిమిషాలు యూనిట్ నేర్చుకోవచ్చు, దీనికి గంటలు చదవక్కర్లేదు.
సబ్సిడరీ బుక్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్, డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ జర్నల్ ఇంటూ సపరేట్ బుక్ ఫెసిలిటీస్ ద డివిజన్ ఆఫ్ వర్క్. అంటే పనిచేసేవాడికి ఈ సబ్సిడరీ బుక్స్ ఇవ్వడం వల్ల వాడి వర్క్ నువ్వు డివైడ్ చేసినట్టు అవుతుంది, సపరేట్ చేసినట్టు అవుతుంది. ద వర్క్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ కెన్ బి డివైడెడ్ అమంగ్ ద సెవరల్ పర్సన్స్. ఆల్సో ఏబుల్ టు కీప్ ద బుక్స్ అప్ టు డేట్. సో దీనివల్ల పని వర్గీకరించడం వల్ల బుక్స్ అనేవి అప్ టు డేట్ ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా నువ్వు అప్ టు డేట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద వీటిలో వెరీ ఎసెన్షియల్, ఖచ్చితంగా ఇది అవసరం. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ రికార్డింగ్. సో వెన్ వన్ పర్సన్ డూయింగ్ ద సేమ్ వర్క్ అగైన్ అండ్ అగైన్, ఒక మనిషి చేస్తున్న పని పదే పదే చేస్తాడు అనుకో, అది ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఒకరోజు టైప్ చేస్తాను, ఈ రోజు గంటకు ఒక పేజ్ టైప్ చేస్తాను, రేపు 50 నిమిషాలు చేస్తాను, 40 నిమిషాలు చేస్తాను అంటే స్పీడ్ పెరుగుతుందో లేదా అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఒక పనిని చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేవచ్చు అది చెప్పాడు. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో రెస్పెక్టివ్ బుక్స్ లో ఎంట్రీస్ నువ్వు చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఏ టైంకి ఎంట్రీ అయ్యింది అనేది ఈజీగా నీకు తెలిసిపోతుంది. టైం కొడతావు, ఇప్పుడు నా అకౌంట్ నువ్వు డబ్బులు వేసావు, నా అకౌంట్ కొడతావు, ఏ టైంకి వేసావు టైం కొడతావు, అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందా లేదా నువ్వు ఎంత వేసావు నాకు అంతే. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ సపరేట్ బుక్స్ పేర్లు మార్చడం వల్ల ట్రాన్సాక్షన్ సపరేట్ చేయొచ్చు. సో అన్ని ఒకేలాగా ఉండవు. నువ్వు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళావు అనుకో, సేవింగ్స్ అకౌంట్ అంటాడు, ఇంకోటి సేవింగ్స్ అకౌంట్ అంటాడు, కరెంట్ అకౌంట్ అంటాడు, ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళావనుకో, అక్కడ సబ్సిడరీ బుక్ అంటాడు, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటాయి. అలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్ ని వాడు క్లాసిఫై చేసేవచ్చు, దానికి సపరేట్ చేసేవచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ. సపరేట్ బుక్స్ ఉండడం వల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క బుక్ ను మెయింటైన్ చేస్తాడు. సో ప్రతి వాడికి కూడా ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బుక్స్ ని అప్డేట్ చేయడంలో. నెక్స్ట్, ఫెసిలిటీ ఇన్ చెకింగ్. సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల నువ్వు ఎక్కడైనా ఈజీగా చెక్ చేసేవచ్చు ఆ ట్రాన్సాక్షన్ బట్టి. సో అది ఫస్ట్ క్వశ్చన్ రా, వెరీ సింపుల్, చాలా ఈజీ. నెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ కి ట్రేడ్ డిస్కౌంట్ కి తేడా ఏంటి? క్యాష్ డిస్కౌంట్ అంటే రిసీవర్ క్యాష్ తీసుకున్నాడు, క్యాష్ ఇచ్చావు, నువ్వు ప్రాంప్ట్ పేమెంట్ రూపంలో ఇచ్చావు. క్రెడిట్ సేల్స్ ఎప్పుడైనా జరిగాయి అనుకో, ఆ సెల్లరు ఒక ఆఫర్ని ఇస్తాడు నీకు, కొనుక్కున్నవాడు నువ్వు కాబట్టి ఆఫర్ ఇస్తావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ మొత్తం అమౌంట్ కట్టకుండా ఎంత ఆఫర్ ఇచ్చినా ఆ అమౌంట్ నువ్వు పే చేస్తావు. దీన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. సో ఏం లేదు, ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవ్రీ వీక్ మనకి ఆఫర్స్ ఉంటాయి, అంటే నేను నీకు సమ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాను, అంటే నువ్వు కొంత మనీ తగ్గించి నాకు పేమెంట్ చేస్తున్నావు. సో ఈ పేమెంట్ కూడా నువ్వు పేమెంట్ చేసిన నీ దగ్గర ఉంటాయి, తీసుకున్న నా దగ్గర ఉంటుంది, దీని యొక్క రికార్డ్ అని చెప్పాడు. నెక్స్ట్, ట్రేడ్ డిస్కౌంట్. సో అంటే ఒక క్యాటలాగ్ ప్రైస్ కి సెల్లరు బయ్యర్ మధ్య జరిగే ఒక డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో ఈ విధంగా సింపుల్ పట్టిక రూపంలో చెప్పాను అన్న. సో ఫస్ట్, క్యాష్ డిస్కౌంట్ అనేది రిసీవర్ అనేవాడు తీసుకుంటాడు ఇచ్చేవాడితో. ట్రేడ్ డిస్కౌంట్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది, క్యాటలాగ్ ప్రైస్ని బట్టి తీసుకుంటాడు. ఇది ఏదైతే అమౌంట్ నువ్వు పే చేయాలో, నువ్వు 500 పే చేయాలి, కానీ డిస్కౌంట్ ఈరోజు నేను 10% ఇచ్చాను, అప్పుడు నువ్వు 450 పేమెంట్ చేస్తావు. అంటే ఈ అమౌంట్ ఏం జరిగింది, డిడక్ట్ అయింది, తగ్గింది. ఇక్కడ కూడా క్యాటలాగ్ ప్రైస్ నుంచి తగ్గుతుంది. నెక్స్ట్, ఇట్ అక్కడ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ డెబ్ట్స్. నువ్వు డబ్బులు కట్టేటప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది అక్కడ నువ్వు గూడ్స్ ని పర్చేజ్ చేసినప్పుడు జరుగుతుంది. ఇక నెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ జరగడం వల్ల టు ఇండ్యూస్ ద డెబ్టర్. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది రీటైలర్ సెల్ చేసేటప్పుడు ఏదైతే ఒక పదార్థాన్ని రీటైలర్ అనేది సెల్ చేస్తాడో అప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఇట్ ఈస్ రికార్డెడ్ సపరేట్లీ ఇన్ ద బుక్స్. నీ దగ్గర నా దగ్గర ఇద్దరి దగ్గర కూడా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సపరేట్ గా రికార్డ్ అవుతుంది. ఇక్కడ నార్మల్ దిస్ హైయర్ దెన్ క్యాష్ డిస్కౌంట్ సేస్ 10%, 20%, 25. ఈ ట్రేడ్ డిస్కౌంట్లు ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్, క్యాపిటల్ రిసిప్ట్స్ కి రెవెన్యూ రిసిప్ట్స్ కి మధ్య తేడా ఏంటని అడిగాడు. సో ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడు కూడా ట్రై బ్యాలెన్స్ తో మనం ప్రిపేర్ చేస్తాం. దీని గురించి మనం ఫస్ట్ యూనిట్ లో మాట్లాడాం. ఈ ఐటమ్స్ అన్ని కూడా ట్రేడింగ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చి ఉంటాయి, అవన్నీ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాడు. సో ఇది డిసైడ్ అయ్యే ముందు నువ్వు అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని బుర్రలో ఉంచుకోవాలా అని చెప్తూ వచ్చాడు. ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ టు ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ నువ్వు తీసుకోవాలా. తీసుకుని క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ఇవన్నీ తీసుకొని దీన్ని నువ్వు డివైడ్ చేయాలా. ఒకటి క్యాపిటల్ రిసిప్ట్ కింద, 2 రెవెన్యూ రిసిప్ట్స్ కింద. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే నువ్వు నీ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత అమౌంట్ రిసీవ్ చేసావు, ఈ బిజినెస్ మీద ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసావు, నీ అకౌంట్ లోన్స్ కోసం ఎంత అమౌంట్ రిసీవ్ అయ్యింది, వీటన్నిటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే నీ సేల్ ద్వారా నువ్వు ఎంత అమౌంట్ సంపాదించావు, నువ్వు సర్వీసెస్ ఇచ్చి ఎంత అమౌంట్ ని సంపాదించావు, ట్రేడింగ్ ఆపరేషన్స్ లైక్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఇచ్చి, ఇంట్రెస్ట్ ఇచ్చి ఇవన్నీ నువ్వు ఎంత సంపాదించావు, ఇది రెవెన్యూ రిసిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి,
ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రతి అకౌంట్ కూడా సపరేటెడ్గా ఉంటుంది కరెక్ట్గా నీ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పడం కోసం. సో ఇట్ ఫెసిలియేట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. నీ చివరి అకౌంట్స్ చెప్పడం అంటే నీకు అసలు నువ్వు ఎంత లాస్ అయ్యావు ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసావు చెప్పడానికి ఈ బ్యాలెన్స్ షీట్ను వాడతాం. మొత్తం ఒక దగ్గర కనిపించేస్తుంది. ఇట్ ఆల్సో ఇంజూస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్ వెదర్ ద డెబిట్ ఆర్ క్రెడిట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ ప్రాపర్లీ టు ద పర్స్పెక్టివ్ కాలమ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ వల్ల నీ అమౌంట్ ఎంత డెబిట్ అయింది ఎంత క్రెడిట్ అయింది. సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ప్రాపర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు బుక్స్లో ఉన్న ఎర్రర్స్ని. సో అదేవిధంగా రెక్టిఫై చేయొచ్చు వాటిని ఈ ఫైనల్ అకౌంట్స్ వల్ల. సరే ఈ ట్రయల్ బ్యాలెన్స్ కొన్ని మెథడ్స్లో చేస్తాం. ఒకటి టోటల్స్ మెథడ్, రెండు బ్యాలెన్స్ మెథడ్. టోటల్స్ మెథడ్ అంటే ఈ మెథడ్ని గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఈ మెథడ్లో డెబిట్ సైడ్ అకౌంట్స్ అన్ని పోస్ట్ చేసి దాన్ని ట్రయల్ బ్యాలెన్స్కి యాడ్ చేస్తాం. క్రెడిట్ సైడ్ మొత్తాన్ని కలిపేసి దాన్ని యాడ్ చేస్తాం. దీన్ని టోటల్స్ మెథడ్ అంటారు. నెట్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏం చేస్తాం అంటే ఈ మెథడ్లో లెడ్జర్ అకౌంట్స్ని బ్యాలెన్స్ మొత్తం ఫస్ట్ తీసుకుంటాం. తర్వాత డెబిట్ బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకుని పోస్ట్ చేసి అప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత ఉంది డెబిట్ సైడ్ ఎంత మనీ ఉంది ఇదంతా చెక్ చేయడానికి నెట్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ని నీ బుర్రలో ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చాడు. ఇది మెయిన్ పాయింట్. పర్టికులర్ డేట్ అనేది పర్టికులర్ పీరియడ్ అనేది నీకు గుర్తుండాలా. ఆ డేట్ ప్రకారమే నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేయాలి. ఆల్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇవన్నీ కూడా నీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలా ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు. అదేవిధంగా ఆల్ లైబిలిటీస్ ఇన్కమ్స్, నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు నీకు లాభం వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఈ కాలంలో నువ్వు ఖచ్చితంగా లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ రిజర్వ్ ఫండ్స్. కొంత మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడతారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఈ ఫండ్స్లో మనీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో అవి కూడా నువ్వు ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ చేయాలి ఆ కాలమ్స్లో అని చెప్తూ వచ్చాడు. అంతేరా, ఏం లేదు, వెరీ సింపుల్ యూనిట్. ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో యూనిట్ కంప్లీట్ అయ్యాక థర్డ్ యూనిట్లో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. చాలా జాగ్రత్తగా అండి, మీరు 2 యూనిట్లు కంప్లీట్ చేసాక 3వ యూనిట్కి వచ్చారనుకుంటున్నాను. సో ఇంకెవరైనా కంప్లీట్ చేయకపోతే ఆ 2 కంప్లీట్ చేసి యూనిట్కి రండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ మాట్లాడుకుందాం. నీ దగ్గర ఒక బిజినెస్ పర్సన్ అయినా నువ్వు ఒక బిజినెస్ అయినా నువ్వు ఒకడైనా నీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీని ఎసెట్ అని అంటారు. అది క్యాష్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, మీ ఇంటి మొక్కలు అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, అన్నిటిని కూడా అసెట్స్ అని అంటారు. ఇందులో 4 రకాలుగా విభజించారు. ఒకటి ఫిక్స్డ్ అసెట్ అన్నాడు, 2 ఫ్లోటింగ్ అసెట్ అన్నాడు, 3 వేస్టింగ్ అసెట్ అన్నాడు, 4 ఫిసిటియస్ అసెట్ అన్నాడు. ఒకటి ఫిక్స్డ్ అసెట్స్ చూద్దాం. అంటే అవి మరలా నువ్వు రీసేల్ చేయడం పనికిరావు, అవి ఓన్లీ బిజినెస్ ద్వారా అవుతాయి. ట్రేడర్ ఎర్న్స్ ప్రాఫిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఉపయోగించుకొని ట్రేడర్ అనేవాడు ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తాడు. ఓకే, సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ నే క్యాపిటల్ అసెట్స్ అని కూడా పిలుస్తారు, లేదా లాంగ్ లివ్డ్ అసెట్ అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ నువ్వు ఏదైనా మెషిన్ కొన్నా నువ్వు ఫర్నిచర్ కొన్నా వీటన్నిటిని కూడా ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. సిన్స్ ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూస్ కి రీసేల్ చేయలేదు. ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దాం. ఫ్లోటింగ్ అసెట్స్ అంటే నీ దగ్గర క్యాష్ కానీ స్టాక్ కానీ ఏవైనా బిల్స్ నువ్వు రిసీవ్ చేసుకున్నావా వీటన్నిటిని కూడా ఫ్లోటింగ్ అసెట్స్ అని అంటారు. ఇవి మరలా కూడా లిక్విడ్ అసెట్స్, నాన్ లిక్విడ్ అసెట్స్ ఈ విధంగా 2 రకాలుగా వర్గీకరించాడు. లిక్విడ్ అసెట్స్ అంటే విచ్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ క్యాష్ వితౌట్ ఎప్రిషియబుల్ లాస్ లేకుండా నువ్వు క్యాష్ లో కన్వర్ట్ చేసావు అనుకో దాన్ని లిక్విడ్ అసెట్ అంటారు. అంటే బ్యాంక్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటావు, వాడు రూపాయి కూడా ఖర్చు చేయకుండా నీకు డబ్బులు ఇచ్చేస్తుంది, అది లిక్విడ్ అసెట్. నాన్ లిక్విడ్ అసెట్ అంటే నువ్వు క్యాష్ కన్వర్ట్ చేసేటప్పుడు వితౌట్ ఎనీ అప్రిషియబుల్ లాస్ ఉంటుంది కానీ మరీ అంత లాస్. స్టాకు బిల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇవిని ఇలా చెక్ చేశారు. నెక్స్ట్ 3వ రకం వేస్టింగ్ అసెట్స్. అంటే వేస్టింగ్ అసెట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ depleted gradually or exhausted in the process of working, such as mine or a quarry. Since the depletion arises due to its exhaustion, it is difficult to know how much of it's wasted. Hence, they are valued of the original cost marketing provision for the depreciation. ఎట్లేదన్నా వేస్టింగ్ అసెట్స్ అంటే సో ఒరిజినల్ కాస్ట్ కన్నా దాని యొక్క ఒరిజినల్ వాల్యూ కన్నా కొంతమంది ఎక్కువ మనీ ఇచ్చి కొనుక్కుంటారు. సో దీన్ని వేస్టింగ్ అసెట్స్ అంటారు. నెక్స్ట్ ఫిక్టీషియస్ అసెట్స్. ఇవన్నీ కూడా those assets which cannot release any value such as advertising, preliminary expenses, goodwill, prepaid expenses, debit balance of profit, loss account, వీటన్నిటిని కూడా ఫిసిటియస్ అసెట్స్ అంటారు. వీటిని నామినల్ ఆర్ ఇమేజినరీ అసెట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎప్పుడు కూడా రిప్రజెంట్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ బట్ ప్లేస్ టెంపరరీ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లో దీన్ని కూడా మనం మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కస్టమైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీనికి అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే
కొన్ని స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ తీసుకుని ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు అన్న. ఇన్ హౌస్ యూజింగ్ ఇంటర్నల్ రిసోర్సెస్ ఆర్ బై ఎంగేజింగ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో దీన్ని కొంతమంది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేవి డెవలప్ చేశారు. ఓకే, సో సాఫ్ట్వేర్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ మీటింగ్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ నీడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఫెసిలిటీ. సో దీని యొక్క ప్రాసెస్ మనం చూసేద్దాం సింపుల్ గా. ఈ డెవలప్మెంట్, ఈ కస్టమైజ్డ్ అకౌంట్ ప్యాకేజ్ యొక్క డెవలప్మెంట్ అనేది డిఫైనింగ్ యూజర్ రిక్వైర్మెంట్స్, నీ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేస్తారు. నీ స్పెసిఫికేషన్ ఏంటి, నీ సిస్టమ్ అనాలిసిస్ ఏంటి, నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటి, నీ డిజైన్ ఏంటి, దీన్ని బట్టి దీన్ని తయారు చేశారు. దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ఫంక్షన్ ఏరియాస్ అంటే ఏదైతే స్టాండర్డ్ ప్యాకేజ్ కవర్ చేయదో ఆ ఏరియాస్ ని ఇందులో డెవలప్ చేయొచ్చు, నువ్వు కంప్యూటరైజ్ చేయొచ్చు ఈజీగా. ఇన్పుట్ స్క్రీన్స్ కెన్ బి టైలర్ మేడ్ టు మ్యాచ్ ద ఇన్పుట్ డాక్యుమెంట్స్ ఫర్ ఈజ్ ఆఫ్ డేటా ఎంట్రీ. డేటా ఎంట్రీ ఈజీగా మనం ఎంటర్ చేయడానికి కానీ, లేదా ఇన్పుట్ డివైసెస్ ఏవైతే బార్ కోడ్ స్కానర్స్ ఉంటాయి, డేటా క్యాప్చర్స్ ఉంటాయి, అవి ఇలాంటి అన్నింటిలో కూడా మనం ఇన్పుట్ చేయొచ్చు ఈజీగా ఈ బెనిఫిట్ దీని యొక్క ఈ సాఫ్ట్వేర్ మనం వాడుకొని. యూజర్ డిఫైన్డ్ రిపోర్ట్స్ అండ్ అడిషనల్ ఎంఐఎస్ రిపోర్ట్స్ కెన్ బి జనరేటెడ్ యాజ్ పర్ ఫిర్మ్స్ ఓన్ రిక్వైర్మెంట్. సో నీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అడిషనల్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ని కానీ, యూజర్ డిఫైన్డ్ రిపోర్ట్స్ ని కానీ దీని ద్వారా తయారు చేయొచ్చు. సో ఇది మాక్సిమం ఎక్కువగా కంపెనీస్ యొక్క స్ట్రక్చర్ సూటబిలిటీని బట్టి దీన్ని డెవలప్ చేస్తారు అని చెప్పాడు. నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్. సో ఇది ఒక ఇన్కంప్లీట్ సిస్టమ్ అని చెప్పాడు దీన్ని. సో ఇన్అడెక్వేట్ టెస్టింగ్ మే లీడ్ టు సాఫ్ట్వేర్ బగ్స్. దీన్ని ఇన్అడెక్వేట్ టెస్ట్ చేస్తే కొన్ని సాఫ్ట్వేర్ బగ్స్ కానీ లేదా కొన్ని రిపోర్ట్స్ మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మేకింగ్ ఫ్రీక్వెంట్ చేంజెస్. దీంట్లో ఎక్కువగా నువ్వు ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేసావు అనుకో ఈ సిస్టమ్ అనేది రిజల్ట్స్ ఇవ్వడంలో కూడా తేడా కొట్టేస్తుంది. ల్యాక్ ఆఫ్ వెండర్ సపోర్ట్ విత్ రిగార్డ్ టు సపోర్ట్ సర్వీసెస్ ఆర్ షేరింగ్ ఆఫ్ సోర్స్ కోడ్ కెన్ లీడ్ టు మోడిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ వన్ డిలేస్. ఏం లేదు వెండర్ సపోర్ట్, ఈ సపోర్ట్ సర్వీస్ కి ల్యాక్ ఆఫ్ వెండర్ సపోర్ట్ లేనట్లయితే ఈ మోడిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా టైమ్ ఫ్రేమ్ కెన్ నైదర్ బి ఫిక్స్డ్ నార్ దే ఆర్ అహెడ్ వన్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు టైం ఫ్రేమ్ అనేది దీంట్లో ఫిక్స్ చేసి ఉండదు. అందుకే ఈ సాఫ్ట్వేర్ కంప్లీషన్ అనేది చాలా లేట్ అయ్యేది, డిలే అయ్యేది అని చెప్తూ వచ్చాడు. దీని కన్సిడరేషన్స్ చూసుకుంటే వెరీ సింపుల్ అన్న. సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు అవుట్ సైడ్ పార్టీస్, వెండర్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా వారి యొక్క సూటబిలిటీస్, వాటి యొక్క కాస్ట్, వాటి యొక్క ప్రొఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకుని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ టాలీ. టాలీ అనేది విన్నారా ఎప్పుడైనా? C++, టాలీ ఇవి నేర్చుకుంటాం మనం బయట ఎంఎస్ ఆఫీస్. అందులో ఉన్న కొన్ని ఫంక్షన్ కీస్. Alt+H అంటే ఆన్లైన్ హెల్ప్ స్క్రీన్ ఓపెన్ చేయడం. Alt+W అంటే వెబ్ బ్రౌజర్, ఏదైతే టాలీ స్క్రీన్ ఉందో ఆ వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయడం. F1 కి సేమ్ కంపెనీ స్క్రీన్, ఏదైతే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో దాన్ని ఓపెన్ చేయడం. Alt F1 దాని యొక్క స్క్రీన్ ని క్లోజ్ చేయడం. F2 కీ నాన్న ఈరా, ఇది ఏ పడిపోయింది చూసుకోండి ఒకసారి, కీ KE. సో కరెంట్ డేట్ ని చేంజ్ చేయడం కోసం F2 ని వాడతాం. Alt+F2 అంటే ఇప్పుడున్న కరెంట్ టైం చేంజ్ చేయడం కోసం వాడతాం. ఇది ఒక డేలో ఉన్న టైం ని చేంజ్ చేయడం కోసం వాడతాం. F3 ఒక కంపెనీ కన్నా ఇంకెక్కువ కంపెనీస్ నువ్వు ఓపెన్ చేసావు అనుకో ఈ బటన్ ని నువ్వు యూజ్ చేసుకుంటావు ఆ కరెంట్ కంపెనీ యొక్క స్క్రీన్ యూజ్ చేయడం కోసం. Alt+F3 దాని యొక్క ఇన్ఫో అండ్ మెనూ, ఆ కంపెనీ యొక్క మెనూని ఓపెన్ చేయడానికి వాడతాం. F11 డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ టాలీని వాడడం కోసం వాడతాం. F12 సో మన యొక్క రిక్వైర్మెంట్స్ ని బట్టి ఈ టాలీని కాన్ఫిగరేషన్ చేయడం కోసం ఒక స్క్రీన్ ఓపెన్ చేస్తాం, అది F12. F4 నువ్వు యూజ్ చేసుకుని ఒక వాచర్ ఎంట్రీ చేయొచ్చు. F5 చేసుకుని పేమెంట్ వాచర్ ఎంట్రీ. F6 రిసిప్ట్ వాచర్ ఎంట్రీ. F7 నన్ను ఈ 4 కూడా పక్కా మీరు మెన్షన్ చేయాలి ఎగ్జామ్ లో. F8 సేల్స్ వాచర్ ఎంట్రీ, పర్చేజెస్ వాచర్ ఎంట్రీ, మెమో వాచర్ ఎంట్రీ. సో ఈ కీస్ మీరు గుర్తుపెట్టుకుని చాలు, ఇది పెద్ద కష్టమేం కాదు, 2 నిమిషాల్లో నేర్చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు క్రియేట్ న్యూ వాచర్ ఇన్ టాలీ. టాలీలో ఒక కొత్త వాచర్ ని క్రియేట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇది డామ్ షూర్ క్వశ్చన్ అన్న, ఖచ్చితంగా నేర్చుకోవాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ ఎ న్యూ వాచర్. ఒక కొత్తగా ఒక వాచ్ ని తయారు చేయడం కోసం ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు. టైప్ నేషనల్ ట్రేడర్ వాంట్స్ టు రికార్డ్ బ్యాంక్ అండ్ petty cash payments differently and needs 2 new watches types to replace the predefined payment watcher. ఇప్పుడున్న నీ దగ్గర ఉన్న పేమెంట్ వాచర్ ని రీప్లేస్ చేసి కొత్తగా 2 వాచెస్ చేయమన్నా. ఇన్ ఆర్డర్ టు దిస్ క్రియేట్ ఎ బ్యాంక్ పేమెంట్ వాచర్ తయారు చేసావు. సో నువ్వు టాలీ యొక్క గేట్వేకి వెళ్తావు, అకౌంట్ ఇన్ఫో ఓపెన్ చేస్తావు, వాచర్ టైప్స్ ఓపెన్ చేసి క్రియేట్ అని నొక్కుతావు. ఫస్ట్ పేరు ఏడేస్తావు బ్యాంక్ పేమెంట్, టైప్ ఏంటి పేమెంట్ కదా, పేమెంట్ వాచర్ అది చేస్తూ ఉంటావు. నెక్స్ట్ ఎబర్ అంటే సో ఈ న్యూ వాచర్ నీ రిపోర్ట్స్ లో మెన్షన్ చేస్తావు బ్యాంక్ పేమెంట్ కి సంబంధించి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వాచర్ నెంబరింగ్ ఇస్తావు, దానికి సంబంధించింది పాపప్ చేస్తావు. నెక్స్ట్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ వాడవు. నెక్స్ట్ ఎఫెక్టివ్ డేటాబేస్ వాచర్స్ ను వాడవు. నెక్స్ట్ ఈ డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ డిఫాల్ట్ గా ఉంచుకొని నువ్వు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతావు. కామన్ నరేషన్ వాడతావు.
ప్రతి ఎంట్రీకి నెరేషన్ ఉండదు, ప్రతి సేవింగ్ వాచర్ని నువ్వు ప్రింట్ చేయవు, క్లాస్ని స్కిప్ చేస్తావు. ఒక బ్యాంక్ పేమెంట్ వాచర్ ఇలా కనిపిస్తుంది, మనకి మీద కనిపిస్తుంది కదా, లోపల ఇంత పని జరుగుతుంది దానికి. ఒక బ్యాంక్ వాచర్ యొక్క పని మొత్తం ఇక్కడ ఫోటో రూపంలో ఇచ్చాం. ఇది మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫోటో వేయాలా, ఓకేనా. సో ఇక్కడ నువ్వు ఈ స్క్రీన్ యాక్సెప్ట్ చేయడం కోసం వై క్లిక్ చేస్తావు. వై క్లిక్ చేస్తే నీకు కొత్త వాచర్ వచ్చేస్తుంది అంతే. ఇదే ఒక కొత్త వాచర్, నీ పేరు, ఆ తర్వాత వాచర్ యొక్క టైప్ ఏంటి, సో దాని యొక్క నెంబరింగ్, దాని యొక్క ప్రింట్ చేయాలో లేదా, దాని యొక్క క్లాసు, ఇలా క్లారిటీగా ఒక ప్రింట్ అనేది బయటకు వస్తుంది. నువ్వు వై అని నొక్కితే ఆ స్క్రీన్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు అది ప్రింట్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఇది ఒక బ్యాంక్ వాచర్ యొక్క ప్రింట్ చేసేటప్పుడు చేసే పని అన్న, ఓకేనా. సో ఇది థర్డ్ యూనిట్. సో ఇక్కడతో మీకు ఈ సబ్జెక్ట్ అయిపోయింది. వెరీ సింపుల్, కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మీకు ఈ 3 యూనిట్లు కంప్లీట్ అయిపోతాయి. 30 నిమిషాలు కూర్చుంటే 3 యూనిట్లు కథం, ఓకేనా. సో దీన్ని చదవకుండా వెళ్ళకండి, ఒక్కసారి వినండి, ఒక 2 సార్లు వినేసి వెళ్ళండి, ఎగ్జామ్లో మీరు ఈజీగా రాసేయవచ్చు, ఓకేనా. సో ఎగ్జామ్కి ముందు కూడా నేను ఇవి ఎగ్జామినేషన్ ఎలా రాయాలో ఆ విషయం కూడా నేను మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా. సో ఇలాంటివి ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.